హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. క్లాసికల్ డ్యాన్స్‌కి సంబంధించిన కొన్ని మూవీస్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. 'స్వర్ణకమలం' కళాతపస్వి కె. విశ్వనాథ్ డైరెక్షన్‌లో వచ్చిన క్లాసిక్ టచ్ మూవీ ఇది. కళాకారుని మనోభావాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించిన సినిమా ఇది. ఇళయరాజా సంగీతం, ప్రతి పాట ఒక సాహిత్య రత్నం. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. డైరెక్షన్ కె. విశ్వనాథ్, యాక్టర్స్ వెంకటేష్, భానుప్రియ తప్ప ఇంకెవరూ ఈ మూవీకి న్యాయం చేయలేరేమో. 'సాగర్ సంగమం' ఈ సినిమా ఒక కళాకారుని ఆత్మకథ. ప్రతిభ ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోతే ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుపుతుంది ఈ మూవీ. కళ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక తపస్సు అని తెలియజేస్తుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ కెరీర్‌లో మలుపు తిరిగిన మూవీ ఇది. జయప్రద ఒక మార్గదర్శకురాలిగా ఉంటుంది. ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లాసిక్ మూమెంట్ అని చెప్పాలి. ఇళయరాజా సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. 'పౌర్ణమి' ఈ సినిమా ప్రభుదేవా డైరెక్షన్‌లో 2006లో విడుదలైంది. ఈ సినిమా క్లాసిక్ మ్యూజిక్ బిట్ అని చెప్పాలి. సినిమా కథ ఓల్డ్ టెంపుల్లో నాట్యం చేసే ఒక అమ్మాయి కుటుంబం చుట్టూ ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సినిమాకి హైలైట్. ప్రభుదేవా డైరెక్షన్ కావడంతో డ్యాన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ప్రభాస్, త్రిష, చార్మి నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కుటుంబ సంబంధాలు, తండ్రి ప్రేమ, నాట్యం గురించి చెప్పే వివరణ గొప్పగా అనిపిస్తుంది. 'ఆపద్ బాంధవుడు' సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1992లో వచ్చిన మూవీ ఇది. ఈ సినిమా స్నేహం, త్యాగం, నిజమైన ప్రేమ అనే భావోద్వేగాలను అద్భుతంగా చూపించిన చిత్రం. ముఖ్యంగా చిరంజీవి నటన, పిచ్చివాడిగా నటించిన తన హావభావాలు అద్భుతం. అంతేకాకుండా చిరంజీవి ఈ సినిమాలో చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారు. ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. 'ఔరా అమ్మక చెల్లె' సాంగ్ చాలా బాగుంటుంది. మీనాక్షి శాస్త్రి నటన కూడా చాలా అందంగా ఉంటుంది. 'మయూరి' ఈ సినిమా ప్రముఖ డాన్సర్ నర్తకి సుధా చంద్రన్ నిజ జీవిత గాథ. ఈ సినిమాలో తానే నటిస్తుంది. కాలు కోల్పోయిన తను ఎలా డాన్స్ చేస్తుందనే దాని మీద ఈ కథ బేస్ చేసుకుని ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం సాధించవచ్చు అనే సందేశాన్ని సినిమా అందిస్తుంది. సంగీతం, నాట్యం ఈ సినిమాలో చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. ముఖ్యంగా సుధా చంద్రన్ నటన ఆమె జీవితం ఇన్స్పిరేషన్గా నిలిచాయి. 'శ్యామ్ సింగరాయ్' ఒక అందమైన ప్రేమ కథ. రొమాంటిక్ ఫ్యాంటసీ డ్రామా. రాహుల్ సంకృష్ణ డైరెక్షన్. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి ప్రధాన రోల్స్లో నటించారు. కథ ఇప్పటి కాలం నుంచి 1970ల కాలానికి వెళ్లేలా రివైండ్ అయ్యే ఒక అద్భుత ప్రయాణం. నాని డబుల్ రోల్. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ పాత్రలో ఆయన నటన అద్భుతం. సాయి పల్లవి పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆమె డాన్స్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్. 'సిరిసిరి మువ్వ' 1976లో విడుదలైంది ఈ మూవీ. ఈ చిత్రంలో జయప్రద, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హీరోయిన్ అయిన సిరిసిరి మువ్వ తన డాన్స్ ప్రతిభతో ఎదిగిన విధానం, ప్రేమ, వివాహం కూడిన కథాంశం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం ద్వారా జయప్రద నటన ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం సంగీతం, కథనం, నటనలో తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించింది. 'సప్తపది' కె. విశ్వనాథ్ డైరెక్షన్లో 1981లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ సినిమా భారతీయ సంగీతం, డ్యాన్స్ మరియు ప్రేమను ప్రధానంగా చూపిస్తుంది. కె. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ, కళ్యాణి మాలిక్ సంగీతం మరియు ప్రధాన పాత్రధారుల నటన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. ముఖ్యంగా సోమయాజుల నటన ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి సహజత్వాన్ని దగ్గరగా నిలుస్తాయి. ఈ సినిమా ఒక అద్భుతం అని చెప్పాలి.